ఫైనల్లీ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే నాకు అర్థమైంది, మూవీ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక్క ప్లాంట్ గురించి అయితే పర్టికులర్గా మెన్షన్ చేశాడు, అదే ఓపియం పాపీ. ఈ ప్లాంట్ ద్వారా నుంచే మనం హెరాయిన్ అనే డ్రగ్ అనేది తయారు చేస్తారు. అది మన తెలుగులో నల్లమంది అంటారు కదా, అక్కడి నుంచి అలా హెరాయిన్ తయారు చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. అండ్ ఇక్కడ ఒక మాఫియా క్రియేట్ అయ్యింది ఇండియాలో. ఇండియా నుంచి మొత్తం బ్రిటిషర్స్ అందరూ ప్రపంచం మొత్తం ట్రేడ్ చేసేవాళ్ళు. సో ఒక్కసారి ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇల్లీగల్ అవ్వడం వల్ల ఒక డ్రగ్ మాఫియా క్రియేట్ అయ్యి ఇక్కడ వార్స్ జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఈ మాఫియాస్ మధ్య జరిగే ఒక వారే ఈ మూవీ రిలేటెడ్ అనుకుంటున్నాను. అండ్ ఓపియం పాపీ అనే ప్లాంట్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకసారి. ఎలా ఇది ఒక ప్లాంట్ నుంచి మనం ఒక డ్రగ్ అనేది ఎలా తయారు చేస్తారు, ఈ మూవీలో పర్టికులర్గా ఈ ప్లాంట్ ఎందుకు అంత స్పెసిఫై చేశారు అని ఒక క్యూరియాసిటీతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే కంప్లీట్గా చూడండి మీరు కూడా. ఓపియం పాపీ అనే ప్లాంట్ని కల్టివేట్ చేయడం అనేది ఇండియాలో ఇల్లీగల్. ఇండియాలో కల్టివేట్ చేయాలంటే లైసెన్స్ తీసుకొని మాత్రమే కల్టివేట్ చేయాలి. ఇండియాలో 3 స్టేట్స్ మేజర్గా మాత్రమే కల్టివేట్ చేస్తున్నాయి. ఇక్కడ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్ మాత్రమే ఓపియం పాపీ అనే ప్లాంట్ కల్టివేషన్ని లీగల్గా కల్టివేట్ చేస్తున్నాయి ఇండియాలో. ఓపియం పాపీ అనే ప్లాంట్ గురించి ఎంత ఎలివేషన్ ఇస్తున్నావు కదా, అసలు ఏంటి ప్లాంట్ అంటే మన తెలుగులో అయితే గసగసాలు అంటారు కదా, దానికి సంబంధించిన మొక్కే ఈ ప్లాంట్. మనం వంటల్లో వాడుతూ ఉంటారు కదా గసగసాలు, అదే ఈ ప్లాంట్. దీని నుంచి నల్లమందు అనే ఒకటి వస్తుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ కల్టివేషన్ అనేది బ్యాన్ చేసిండ్రు ఇండియాలో, లీగల్ కాదు. బట్ 1985 NDPS యాక్ట్ ప్రకారంగా ఈ కల్టివేషన్ లీగలైజ్ చేశారు విత్ లైసెన్స్ అనమాట. లైసెన్స్ ఉంటే మాత్రమే ఇది కల్టివేషన్ చేయాలి, లేదంటే మనకి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనకి నీట్గా తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. అండ్ మినిమం 10 years అయితే జైలు శిక్ష ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ కల్టివేషన్ మాత్రం నవంబర్, సెప్టెంబర్ మధ్యలో అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దీనికి హెవీ వాటర్ రిక్వైర్మెంట్ అయితే ఉండాలి. వింటర్ సీజన్లో మాత్రమే కల్టివేట్ చేస్తారు. అండ్ ఫిబ్, మార్చ్ వచ్చే టయానికి ఇక్కడ లాటిక్స్ అనే పదార్థాన్ని ఆ కాయ నుంచి కలెక్ట్ చేస్తారనమాట. ఇది కూడా మధ్యాహ్నం 2 to 4 మధ్యలో అక్కడ ఘాట్లు పెడతారు కాయకి. అక్కడి నుంచి నైట్ అంతా దాని నుంచి మనకి లాటిక్స్ అనే వైట్ లాంటి జిగురు పదార్థం వస్తుంది అన్నమాట. అది వచ్చిన దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ బిఫోర్ సన్ రైజే దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఇలా కలెక్ట్ చేసిందంతా ఆఫ్టర్ కల్టివేషన్ ఇదంతా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకైతే అమ్మాలి లీగల్గా. బయట ఎక్కడ అమ్మకూడదు. బయట అమ్మితే వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష అయితే ఉంటుంది. ఆఫ్టర్ అది ఆ నల్లమందుని అమ్మిన తర్వాత లోపల ఉంటాయి కదా గసగసాలు సీడ్స్ ఉంటాయి కదా, అవి మన మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట. మన కల్టివేటర్స్ లాటెక్స్ అనే జిగురు లాంటి పదార్థాన్ని కలెక్ట్ చేసి దాని నుంచి మార్ఫిన్ తయారు చేసి మనకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో అండ్ కెమికల్ డ్రగ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. మెడిసిన్ పర్పస్కి అయితే లీగల్గా యూజ్ చేస్తారు. అండ్ ఇది ఇల్లీగల్గా ఈ మార్ఫిన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి డ్రగ్ అయితే తయారు చేస్తారు. దాన్నే హెరాయిన్ అంటారు. ఈ హెరాయిన్ విదేశీ మార్కెట్లో చాలా అంటే చాలా హై కాస్ట్లీ అనమాట. అండ్ హైలీ ఎడిక్టబుల్. అంటే హెరాయిన్ అనే ఒక మత్తు పదార్థానికి ఎడిక్ట్ అయిపోవడం, దాని నుంచి చాలా బయటికి రావడం కూడా చాలా కష్టం. అందుకే విదేశీ మార్కెట్లో ఇది చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. అండ్ చాలా కంట్రీస్లో అయితే బ్యాన్ అయితే చేశారు. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే ఇల్లీగల్. ఈ కల్టివేషన్, ఈ డ్రగ్ యూజ్ చేయడం అయితే మాత్రం ఇల్లీగల్. ఇన్ కేస్ ఎవరైనా పొరపాటును ట్రై చేద్దాం అనుకున్నా సరే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీట్గా జైల్లో వేస్తారు. సో ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి ప్లీజ్. అండ్ మూవీ బట్టి చూస్తున్నట్టే అయితే మూవీలో బయట కల్టివేషన్ జరిగిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రగ్ చేసి ఇక్కడి నుంచి ట్రేడ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ ట్రేడ్ ఎలా జరుగుతుంది అండ్ ఈ మాఫియా ఎలా ఉంటుంది, ఈ ఇండియాలో జరిగే ఆ మాఫియా వార్స్ ఎలా ఉంటుందని మ్యాక్సిమం ఈ మూవీలో ఉండొచ్చు. అండ్ ప్రాసెస్ చూస్తున్నట్టయితే ఇక్కడ 4 స్టేజ్ల్లో ఉంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చి ఓపియం పాపీ కల్టివేషన్. అండ్ దీని నుంచి కాయలకి ఘాటు పెట్టి జిగురు లాంటి పదార్థం వస్తుంది, అదే ఓపియం లాటెక్స్ అంటారు. దీని నుంచి మనం కలెక్ట్ చేసిందంతా మార్ఫిన్ అవుతుంది. ఈ మార్ఫిన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత హెరాయిన్ అనే డ్రగ్ వస్తుంది. ఈ డ్రగ్ నుంచే మత్తు వస్తుంది. అండ్ ఇది చాలా డేంజరస్. ఫైనల్లీ మూవీస్ చూసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. సే నో టు డ్రగ్స్ అండ్ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.